హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ప్రపంచవ్యాప్తంగా 1.7 కోట్ల మంది సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. అలా భారత్లో సుమారు 25 లక్షల మంది ఈ సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్నారు. వీరిలో 72% మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడిన చిన్నారుల్లో ప్రతి నలుగురిలో ఒకరు మాట్లాడలేరు, ప్రతి ముగ్గురులో ఒకరు నడవలేరు, ప్రతి ఇద్దరిలో ఒకరికి వయసుకు తగిన తెలివితేటలు లోపిస్తాయి, ప్రతి నలుగురిలో ఒకరికి మూర్ఛ వ్యాధి ఉంటుంది. ఇటువంటి పిల్లల బాధ చూడలేం. ఆడుతూ పాడుతూ తిరగాల్సిన పిల్లలు, అలా కుర్చీలకు పరిమితమైపోయిన పిల్లలను చూసి వారి తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారో ఊహించుకుంటేనే భరించలేం. సెరిబ్రల్ పాల్సీ ఒక్కసారి వచ్చిందంటే ఇక పోయే పనే లేదు. అది ఇక ఆ చిన్నారిని జీవితాంతం బాధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాధి తీవ్రత కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అంటే ఇక ఆ చిన్నారి పరిస్థితి అంతకంతకు దిగజారుతుంది తప్ప ఏమాత్రం మెరుగుపడదంటున్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్ల కుమారుడు జైన్ సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతూ కన్నుమూయటంతో ఈ భయంకరమైన వ్యాధి గురించి తీవ్ర చర్చ నడుస్తోంది. అటు వైద్య శాస్త్రంలోనూ ఇటు సామాజికంగాను. ఈ క్రమంలో ఈ జబ్బు ఎలా వస్తుంది, దీన్ని కనుగొనలేమా, చికిత్స ఉంటుందా తదితర అంశాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సెరిబ్రల్ పాల్సీ ప్రభావం ఎలా ఉంటుందంటే, సెరిబ్రల్ పాల్సీ బారిన పడితే మెదడు దెబ్బతింటుంది. మెదడులోని నరాలు దెబ్బతినటంతో ఆయా అవయవాల పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. చక్కెర స్థాయిలు తగ్గితే కంటి చూపు దెబ్బతింటుంది, ఫిట్స్ వస్తాయి, నడక సరిగా ఉండదు, అడుగు తీసి అడుగు వేయాలంటే నరకమే. ఎవరో ఒకరు అనుక్షరం వారిని చూసుకోవాల్సిందే. ఇక ఆక్సిజన్ తగ్గితే నడకపై ప్రభావం తీవ్రంగా పడుతుంది, చేతుల కదలికలు తగ్గిపోతాయి, ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నిరంతరం పర్యవేక్షించాల్సిందే. మెదడుకు మరీ ఎక్కువగా ప్రాణవాయువు అందని పరిస్థితి ఎదురైతే జీవితాంతం మంచానికి కుర్చీకే పరిమితం కావాల్సి వస్తుంది. వీరిలో న్యూమోనియా వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫిట్స్ వస్తే త్వరగా కంట్రోల్లోకి రావు. వీటి వల్ల ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఫిట్స్ సమయంలో చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ ఈ వ్యాధి బారిన పడిన వారిలో ఎక్కువ మందిలో 1-2 అవయవాలపైనే దుష్ప్రభావం పడుతుంది. ఇబ్బందులున్నా ఎక్కువ కాలం జీవిస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. సెరిబ్రల్ పాల్సీ రావడానికి కారణాలేంటి? తల్లి గర్భంతో ఉన్న సమయంలో హై బీపీ, డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే అది గర్భంలోని బిడ్డపై ప్రభావం చూపుతుంది. తల్లికి సరైన పోషకాహారం లేకపోయినా గర్భంలో శిశువు ఎదుగుదల తగ్గినా ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. గర్భిణి ఇన్ఫెక్షన్ల బారిన పడితే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రసవం తర్వాత శిశువు జన్మించిన వెంటనే సరిపడా ఆక్సిజన్ అందకపోయినా, శిశువుకు చక్కెర స్థాయిలు తగ్గినా, పుట్టిన తర్వాత 2 ఏళ్లలోపు మెదడుకు మైనింజైటిస్ వంటి ఇన్ఫెక్షన్లు సోకినా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. శిశువు తలకు బలమైన గాయమై మెదడులో రక్తస్రావం జరిగినా మెదడు దెబ్బతింటుంది. లక్షణాలను త్వరగా గుర్తిస్తే చికిత్స చేయవచ్చని అంటున్నారు నిపుణులు. బిడ్డ పుట్టాక 6 నెలలు దాటినా మెదడు నిలపలేకపోతుంటే, 3 నెలలు దాటినా చూడలేకపోతుంటే, 4 నుండి 6 నెలల వయసులో ఉన్నట్టుండి ఫిట్స్ వస్తుంటే, ఎదుగుదల ఆలస్యం అవుతున్న తల్లిదండ్రులు గుర్తించాలి. ఎందుకంటే బిడ్డ ఇలా ఉందని అది అనుమానించాలి. వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. నిపుణుల సలహాలను బట్టి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ సెరిబ్రల్ పాల్సీ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి అక్టోబర్ 6వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు,
సనత్ నగర్ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ కేబినెట్ మంత్రి. గతంలో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ 1965 అక్టోబర్ 6న సికింద్రాబాద్ మొండా మార్కెట్లోని మధ్యతరగతి కుటుంబమైన తలసాని వెంకటేష్ యాదవ్, లలితాబాయి దంపతులకు జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పర్యాటక, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో కేసీఆర్ తొలి మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్య, పాడి పారిశ్రామికాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో కేసీఆర్ రెండవ మంత్రివర్గంలో పశుసంవర్ధక, మత్స్య, పాడి పారిశ్రామికాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా ఉన్నారు. వినోద్ ఖన్నా ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. గుర్దాస్పూర్ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. 1968 నుండి 2013 మధ్య దాదాపు 141 సినిమాల్లో పనిచేశారు. 2007లో విడుదలైన పాకిస్తానీ చిత్రం గాడ్ ఫాదర్లో ప్రధాన పాత్ర పోషించారు ఆయన. పంజాబీ హిందూ కుటుంబంలో పుట్టారు ఖన్నా. ఆయన తండ్రి కిషన్ చంద్ ఖన్నా బట్టల వ్యాపారి, తల్లి కమల. 1946 అక్టోబర్ 6న ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న పేష్వార్లో జన్మించారు ఆయన. 1997లో వినోద్ భారతీయ జనతా పార్టీలో చేరి తరువాతి సంవత్సరం పంజాబ్ రాష్ట్రంలోని గుర్దాస్పూర్ నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. 1999లో అదే నియోజకవర్గం నుండి తిరిగి లోక్సభ స్థానం గెలిచారు వినోద్. సంజయ్ మిశ్రా భారతదేశానికి చెందిన హిందీ సినిమా, టెలివిజన్ నటుడు. ఆయన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా పూర్వ విద్యార్థి. సంజయ్ మిశ్రా 1995లో ఓ డార్లింగ్ ఏ హే ఇండియా సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన 2015లో ఆంకో దేకీలో సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు. సంజయ్ మిశ్రా 1963 అక్టోబర్ 6న దర్భంగా, బీహార్లో జన్మించారు. 2014లో రజత్ కపూర్ దర్శకత్వం వహించిన ఆంకో దేకీ చిత్రంలో అతను విమర్శకుల ప్రశంసలు పొందిన పురుష కథానాయకుడి పాత్రను పోషించాడు. ఈ చిత్రంలో కథానాయకుడిగా బౌజీ పాత్రకు మిశ్రా ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నారు. మేఘనాథ్ సాహా భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. నక్షత్రాల్లో జరిగే మార్పులు, ఉష్ణోగ్రత, పీడనం లాంటి ఎన్నో ధర్మాల్ని ఆవిష్కరించే సమీకరణాలను కనుగొన్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో భాగమైన ఢాకాలోని సియోర్ తలి గ్రామంలో 1893 అక్టోబర్ 6న 5 పిల్లల్లో చివరివాడిగా పుట్టిన మేఘనాథ్ సాహా కేవలం చదువు సాయంతో ఎదిగాడు. చిన్న కిరాణా దుకాణం నడిపే తండ్రి ఆదాయం చాలకపోవడంతో ఆ కుటుంబం తరచూ పస్తులతో గడిపేది. సాహాను బడి మానిపించి ఏదైనా పనిలో పెట్టడానికి తండ్రి ప్రయత్నించేవాడు. అయితే సాహా చురుకుదనాన్ని గమనించిన ఉపాధ్యాయులు తండ్రికి నచ్చజెప్పి దాతల సాయంతో ఓ బోర్డింగ్ స్కూల్లో చేర్చారు. సాహా చక్కగా చదువుతూ స్కాలర్షిప్లు సాధించి పై చదువుల కోసం ఢాకా వెళ్లారు. మియాంగ్ చాంగ్ ఒక భారతీయ నటుడు, టెలివిజన్ హోస్ట్, గాయకుడు, దంతవైద్యుడు. అతను సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ యొక్క 3వ సీజన్లో పోటీదారుడిగా ప్రాముఖ్యతను పొందాడు. అందులో అతను 5 ఫైనలిస్టులో ఒకడు. అతను వైఆర్ఎఫ్ చిత్రం బద్మాష్ కంపెనీతో తన నట జీవితాన్ని ప్రారంభించాడు. అతను డాన్స్ రియాలిటీ షో జలక్ దిక్లాజా 4లో పాల్గొని విజేతగా నిలిచారు. అతను స్టంట్ ఆధారిత రియాలిటీ షో ఫియర్ ఫ్యాక్టర్ ఖత్రోకే ఖిలాడి 6లో కూడా పాల్గొన్నాడు. అందులో అతను 1వ రన్నరప్గా అయ్యాడు. మియాంగ్ చాంగ్ అక్టోబర్ 6, 1982న జన్మించారు. అతను డిటెక్టివ్ వ్యోమకేష్ బాక్షి, సుల్తాన్ చిత్రాల్లో కూడా నటించాడు. భరత్ అనే సినిమాలో కూడా పనిచేశాడు. అతని తాజా పనిలో అసూర్, ఉండేకి, మోడ్రన్ లవ్ ముంబై అనే వెబ్ సిరీస్లు ఉన్నాయి. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.